హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో నేనైతే ఇప్పుడే చూసేద్దామా, ఎప్పుడెప్పుడు అదో చూస్తున్న జేమ్స్ కెమెరన్ అవతార్ ద పవర్ అండ్ యాష్ మూవీ అయితే మన థియేటర్లోకి వచ్చేసింది, తెలుగులో కూడా వచ్చేసింది. ఈ సినిమా నేనైతే చూసేసాను. ఫస్ట్ పార్ట్ 1 అవతార్లో అయితే మనకి అడవిని చూపిస్తారు, ఫారెస్ట్లో జరిగింది. పార్ట్ 2 అయితే ద వే ఆఫ్ వాటర్, ద సముద్రంలోకి తీసుకెళ్ళిపోయారు. మరి ఈ సినిమాలో మన అగ్నిలోకి యాష్లోకి తీసుకెళ్లారా లేదా, ఏ లోకానికి తీసుకెళ్లారా, వరల్డ్లోకి తీసుకెళ్లారా లేదనేది మాట్లాడుకుందాం. మనకేమిచ్చిందని రివ్యూ అండ్ రియాక్షన్ ఇచ్చేసామా. అది చెప్పే ముందు మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయమా, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే ఆల్రెడీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చేయండి మామ. నేనైతే చివరిలో నా రివ్యూ అండ్ రీడింగ్ మన సినిమా భాషలో ఇచ్చేసాను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఇంకా స్టోరీ పాయింట్లోకి వస్తే మామ, ఈ మూవీ స్టార్టింగ్ ద అవతార్ ద వే ఆఫ్ వాటర్ ఎక్కడైతే ముగిసిందో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు మామ. జెల్లీ మరియు నెత్రి తమ కుమారుడు యూనో ఎల్డర్ సన్ నెథ్యామ్ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నెథ్యామ్ చనిపోయిన తర్వాత వాళ్ళు డీప్ సాడ్లో ఉంటారు. సో నెత్రి తెలిసిందే, మానవులపై అంటే హ్యూమన్స్పై చాలా 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 కోపంగా ఉంటుంది. మంచి ద్వేషాన్ని పెంచుకుంటుంది. ఇది జేక్ మరియు నెత్రి మధ్య మానసిక దూరాన్ని పెంచుతుంది. వీళ్ళిద్దరి మీద డిస్టెన్స్ అయితే వచ్చేసింది. యాష్ పీపుల్, మాంగ్వా తెగ, ఇది ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్ అని చెప్పారు. పండోరాలో ఇప్పటి వరకు మనకి శాంతియుతమైన అవతారాలను మాత్రమే చూసాం, కానీ ఈ సినిమాలో మనకి యాష్ పీపుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాష్ పీపుల్ అనే కొత్త నావికులని, కొత్త అవతారాలను అయితే మనకు పరిచయం చేశారు. వీళ్ళందరూ మ్యాక్సిమం మనకి ఫైర్ అండ్ యాష్కి సంబంధించినట్టే అగ్ని పర్వతంలో నివసిస్తూ ఉంటారు, లైక్ వల్కనంలో, దీవిలో నివసిస్తుంటారు. వీళ్ళకి ఎటువంటి దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు, క్రూరలు వీళ్ళ మంచి విషం ఉండరు. సో వీళ్ళైతే ఏవ్య మరియు ఆవ్య అనే దేవతను పూజిస్తారు. నమ్మిన వారు. వీర నాయకురాలు, మెయిన్ విలన్ ఆఫ్ దిస్ మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్లో వారాంగ్ ఈ చిత్రంలో మెయిన్ విలన్గా వస్తుంది. సో ఇంకా క్వారిజ్ అండ్ వారాంగ్ కూటమి, క్వారిజ్ కల్నల్ క్వారిజ్ తెలుసు మనకి ఎప్పటి నుంచో వాళ్ళ మీద ఫైట్ చేస్తూనే ఉంటాడు మన అవతారాల మీద. సో ఇతను పగను తీర్చుకోవడానికి వీళ్ళు వారాంగ్తో జత కలుపుతాడు. యాష్ పీపుల్తో కంబైండ్ అయ్యి వాళ్ళకి హ్యూమనాయిడ్ మెటీరియల్స్, గన్స్ ఇవన్నీ ఉపయోగించి వీళ్ళు మన అసలైన శాంతియుతమైన నేవీల మీద దాడికి స్టార్ట్ చేస్తారు. సో స్పైడర్ పరిణామం, జేక్ పెంచుకున్న తన కుమారుడు స్పైడర్ అని ఉంటాడు కదా, ఒక కుమారుడు పండోరా గాలిలో శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే అతనికి కిరీ సాయంతో పండోరా ప్రకృతితో కనెక్ట్ అయ్యి అతనితో మెలగటం మరియు పండోరా వాతావరణానికి అలవాటుపడటం వంటి ఆసక్తికరమైన విషయాలు అయితే లైక్ కొంచెం అవి బాగున్నాయి ఆ సీన్స్. బికాజ్ వాటర్లో ఆయన డైవ్ చేయటం, గాలిలో వెళ్ళడం, ఆ శ్వాస తీసుకోవడం, అక్కడ కొంచెం ఎమోషన్స్ బాగున్నాయి. ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్లో కూడా కొంచెం ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. సో అయితే ఈ ఫైనల్గా వచ్చేసి ఈ క్లైమాక్స్ చాలా పెద్దగా ఉంచారు. క్లైమాక్స్ ఏముంటుందా, యాష్ పీపుల్ అండ్ ఈ హ్యూమన్స్ వీళ్ళిద్దరూ కలిసి జేక్ సల్లీ తన కుటుంబాన్ని ఇతర మొత్తం నేవీలని ఏకం చేసి యుద్ధానికి క్లైమాక్స్ చేస్తారు. ఇందులో భారీగా విజువల్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. అగ్నిపర్వత సెట్లు, గాలిలో జరిగే యుద్ధాలు సూపర్గా తీశారు. సో అస్సలు ఈ వ్యూ మనకు చూసిన తర్వాత మనకు విజువల్గా చూస్తే మామ, జేమ్స్ కెమెరన్ అంటే విజువల్ వండర్గా బ్లాక్ బాస్టర్. ఈసారి మాత్రం బ్లాక్ బాస్టర్. బికాస్ ఫైర్ అగ్నిపర్వతాల సెటప్ కానీ, ఆ బూడితో నిండిన పండోరా ప్రాంతాలు, ఆ పండోరా ప్లేసెస్ అన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఐమాక్స్లో సూపర్ ఉంటుంది. నేనైతే ఐమాక్స్లో చూడలేదు, నార్మల్ థియేటర్లో చూస్తా, 2Dలో చూస్తా. సో ఓకే, 3D కూడా చూడలేదు. సో న్యూటాస్ బికాస్ మనకి 3D చూసా కొంచెం హెడేక్ వస్తున్నాము, అందుకే 2Dలో చూస్తాం. సో అయితే ఈ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన క్యారెక్టర్ మనకు తెలుసు, విండ్ ట్రేడర్స్ అంటే ఇది గాల్లో తిరిగే విన్యాసాలు, వ్యాపారాలు మరియు యాష్ పీపుల్ వ్యాపారాలు, విండ్ ట్రేడర్స్ ఉంటారు. అలాగే యాష్ పీపుల్ చాలా కొత్తగా డిఫరెంట్గా డిజైన్ చేశారు. వాళ్ళ సెట్స్ చూడడానికి, వాళ్ళ బాడీ కలర్ అంటూ వాళ్ళకి మ్యాచ్ అవ్వడానికి చాలా కొత్తగా ఉంది అది మాత్రం. సో అయితే తన కొడుకుని వెళ్ళిపోయిన తర్వాత నేత్రి జోసలాన్ తన కొడుకు, తన ఎల్డర్సన్ అయితే చనిపోతారు కదా సినిమాలో. సో వీళ్ళందరూ నటన వీళ్ళందరూ ఒకలాగా ఉంటారు, నాకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. సో బట్ వాళ్ళదైతే ఒకేలాగా ఉంది. ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షేడ్స్తో మనుషులపై కోపంతో కనిపిస్తుంది నేత్రి. సో ఫుల్. సో అయితే వారాంగ్ ఉనాచ్లామిన్
పోషించిన వారాంగ్ పాత్ర క్రూరంగా పవర్ఫుల్గా ఉంది, మామూలుగా లేదు. సో కాజర్ అంటే ఈమె భయంకరంగా అనిపిస్తుంది సినిమాలో, బికాస్ ఆమె ఎక్స్ప్రెషన్స్ అంటది. ఆ ఫైట్స్ బాగుంటాయి మామ. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్స్, సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ సూపర్. సో అయితే వీరిద్దరి మధ్య బాండింగ్, స్పైడర్ అండ్ కిరి. స్పైడర్ అంటే మన హ్యూమన్ ఆ నేవీ తెగల్లో కలిసిపోయినవాడు స్పైడర్ అండ్ కిరి. వీరిద్దరు బాండింగ్ మరియు వారి శక్తుల చుట్టూ తిరిగే కథ సినిమా ఆత్మ వంటిది. సినిమాకి కొంచెం బూస్ట్ ఇస్తుంది, బికాజ్ వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్లో చనిపోతాడు, చనిపోయి ఇప్పుడు అక్కడ సీన్ ఉంటుందమ్మా, చాలా బాగుంటుంది. మళ్ళీ బతుకుతాడు బతికిస్తారు, అదేదో మొత్తానికి చేసి బతికేస్తాడు, ఏదో పెట్టిద్ది, ఏదో పోసిద్ది నోట్లో, బతికేస్తాడు. సో నాకైతే ఫుల్ అవతార్ అంటేనే గ్రాఫిక్స్, అందులో నో డౌట్. అవతార్ గ్రాఫిక్స్ అయితే ఇందులో కొంచెం ఫ్యామిలీ బాండింగ్ని, ఫ్యామిలీలో వచ్చే ద్వేషాన్ని, బూడిదే మరియు మళ్ళీ పుట్టడం అనే అంశాలు కొంచెం బాగానే వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది. సో నాకైతే ప్లస్ పాయింట్ వచ్చేసి మామ టాప్ నాచ్ విజువల్స్ గురించి చెప్పవసరం. అవతార్ అంటే విజువల్స్ అంటే అవతార్, జేమ్స్ కెమెరాన్ మ్యాజిక్. ఒక 2-3 అవర్స్ ఆ వరల్డ్లోకి వెళ్తాం, మధ్యలో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, బికాస్ సాగదీస్తారు కాబట్టి. సో క్లైమాక్స్ యుద్ధం బాగుంటుంది, క్లైమాక్స్ ఫైట్ అదర్స్, ఎమోషనల్ డెప్త్ కొంచెం ఉంది, సూపర్ లేదు. రన్ టైం కొంచెం ఎక్కువ, చెప్పా కదా, కొంచెం సాగదీస్తారు. ఇది ఒక కంప్లీట్గా అవతార్లో ఇంకొక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, సూపర్ ఉంటుంది. అయితే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడని వాళ్ళకి, ఇది వే ఆఫ్ వాటర్ చూడని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుందమ్మా. కొంచెం అయితే మీరు అది చూసేసిన తర్వాత ఈ సినిమా చూడండి. అయితే మీరు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి మీరు అవతార్ 3 చూసారా? మీరు ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించింది? మీకు నచ్చిందా లేక మొనాటమస్గా అనిపించిందా అనేది కొంచెం కామెంట్లో పింక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాము మర్చిపోవద్దు. సో ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ అందరిలాగా టమాటాలు, పుచ్చకాయలు, బిస్కెట్లు ఇవ్వమమ్మ. మన రేటింగ్ వచ్చేసి డిజాస్టర్, ఫ్లాప్, సూపర్ హిట్, సూపర్ హిట్ అండ్ బ్లాక్ బస్టర్. నేనైతే విజువల్గా బ్లాక్ బస్టర్ ఇస్తాను, సినిమా పరంగా సూపర్ హిట్ ఇస్తాను. రెండు మిక్స్ చేస్తే నాకైతే ఇది సూపర్ హిట్ మూవీ మామ. బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పలేను, సూపర్ హిట్. విజువల్గా సూపర్ హిట్, వండర్స్. ఫైట్స్ అయితే సూపర్, వచ్చే ఫైట్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా నాకు అనిపించిన రివ్యూ సూపర్ హిట్ ఈ మూవీ. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం అమ్మ. అలాగే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిన్ని రియాక్షన్స్ అండ్ రివ్యూస్ కోసం. అంటిల్ ద నెక్స్ట్ వీడియో కోసం ఉంటామమ్మా. బాయ్.